ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి 4:20 అయింది కదా. నేను లేచేసరికి 4:10 అయితే అయింది. 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి బయటకైతే వచ్చేసరికి 4:20 అయితే అయింది. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూసేసండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే స్నానం అయితే చేసుకుని అయితే వచ్చేసాను. ఇప్పుడు పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటాను. ముందుగా పిండి దీపాలని అలాగే నువ్వులని సిద్ధం చేసుకుంటాను. అలాగే స్వామివారికి కావాల్సిన పానకం, చలివిడి, వడపప్పు కూడా అన్నీ ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను పిండి దీపానికి ఇట్లా పిండి అయితే కలుపుకొని నానబెట్టుకొని ఉంచుకుంటాను. ఫస్టే కొంచెం నానైతే బాగా వస్తాయి దీపాలు అనేవి, పగులు అనేవి రాకుండా చక్కగా వస్తాయండి. ఇక్కడ నేనైతే ఇంట్లో పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఒక పక్క వంట కూడా చేస్తున్నానండి. పిల్లలకి లంచ్ బాక్స్ సిద్ధం చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి పప్పు చొక్కూర వండేసి టిఫిన్ అయితే ఇడ్లీ కింద వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వంట చేస్తూ బయట అయితే ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా. పూజ స్టార్ట్ చేయకముందే నేనైతే ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు అయితే పెట్టాను. ఇంకా ఈ సప్త శనివారం వ్రతానికి కావాల్సినంత నేను ఎలా సర్దుకుంటున్నాను ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అయితే అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నేనైతే ఎర్లీ మార్నింగ్ 3కే లేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ కుదరలేదు. నైట్ పడుకోవడం లేట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పని 7 శనివారాల వ్రతం అంటే చాలా పని ఉంటుంది కదా, అవన్నీ సర్దుకోవాలి, పూజకి కావాల్సినవన్నీ సర్దుకోవాలి కదా. సో అవన్నీ ముందు రోజు సర్దుకొని ఉంచుకున్నాను. అందుకని చెప్పేసి పడుకునేసరికి 11:30 అయితే అయింది. ఇంకా కుదరదు కదా అని చెప్పి ఇంకా 3కి లేద్దామని ఇంకా ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా, ఇల్లంతా ఊడ్చుకొచ్చి మాపులన్నీ వేసుకొచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. సో ఆ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ కింద ఇడ్లీ అయితే వేస్తున్నాను. పిల్లలకి టిఫిన్ అన్ని పెట్టేసి లంచ్ బాక్స్ అన్ని సిద్ధం చేసిన తర్వాత నేనైతే పూజ దగ్గరికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యానండి. ఎందుకంటారా, మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకి లంచ్ పెట్టాలి అన్న టెన్షన్లో ఉంటాము. పూజ అయితే ప్రశాంతంగా చేసుకోలేము కదా. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతే మనమైతే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి పప్పు చొక్కర అయితే వండేస్తానండి. ఆకుకూరలు అనేవి రాత్రే తరిగేసి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా మనకి పప్పు కుక్కర్లో పెట్టేస్తే మనకి పూజ దగ్గర సర్దుకుంటూ వంట అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రశాంతంగా పూజ దగ్గర అయితే సర్దుకుంటూ ఉన్నానండి. ఇదిగోండి పప్పు చొక్కర అయితే తాలిపేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అనుకోకుండా వండుతామేమో కానీ కూరలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడైతే పిండి అయితే నానింది, మనకి వంట అంతా అయ్యింది. బయట ముగ్గు అయితే పెట్టుకున్నాము కదా. సో ఇక్కడ పిండి అయితే బాగా చక్కగానే దీపాలు అయితే చాలా చక్కగా వస్తున్నాయి. మనకి పగులు అనేది రాకుండా ఉందండి. ఎక్కువసేపు నానితే చూసారు కదా, ఈ విధంగా నేనైతే పిండి దీపాలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇవన్నీ సిద్ధం చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా పూజ దగ్గర సర్దడం అయితే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పూజ దగ్గర అయితే సర్దడానికి అయితే రెడీ అవుతున్నాను. ఇదిగోండి చూడండి ఒకసారి, మనకి పూజ చేయడం పెద్ద టైం పట్టదు కానీ అక్కడ సర్దే టైం మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుందండి. పూజ సర్దడమే మనకి దగ్గరగా గంట పైనే పట్టేస్తుంది. ఇంకా అలంకారం అంటే స్వామికి చాలా ఇష్టం కదా. సో అందంగా అలంకరించాలని మనకు ఉంటుంది. కానీ నేనైతే ఇక్కడ చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నానో, నేను పడుతున్నా ఉన్నాయి. అలాగే టైం పట్టేసిందండి. అక్కడే ఒక పావు గంట అయితే టైం వేస్ట్ అయిపోయింది. తులసిమాల సరిగ్గా లేదు. సో అందుకని చెప్పేసి తులసిమాల పటో దగ్గర సరిగ్గా అమరలేదు. మొత్తానికి యథావిధిగా అయితే ఎలాగైతే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత చాందపూలు దండ గుచ్చుదాం అనుకున్నాను. అసలు తులసిమాలే సరిగ్గా ఉండట్లేదు. ఇంకా దండ గుచ్చినా ఉండదులే అని చెప్పేసి ఫోటో పడిపోద్దు కదా అని చెప్పి ఇంకా గుచ్చలేదండి ఈ వారం అయితే. ఇంకా కలసం అయితే పెట్టుకోవాలి కదా. ఇక్కడ కలసంలో పసుపు, కుంకుమ, అక్షంతులు అలాగే అన్నీ వేసేసి కలసాన్ని కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. కొబ్బరికాయలు అయితే నిన్ననే ఒలిచేసుకొని ఉంచుకున్నానండి, నేనే ఒలుచుకున్నాను. ఈ కొబ్బరికాయలు అత్తయ్య వాళ్ళు మన పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి నుంచి అయితే తెచ్చుకున్నానండి. మా కొబ్బరికాయలు, చెట్టు కొబ్బరికాయలు చక్కగా మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక్కొక్క కొబ్బరికాయ 50 రూపాయలు చెప్తున్నారు. ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక 10 కొబ్బరికాయలకి అయితే తెచ్చేసుకున్నాను. ఈ 7 వారాల వ్రతానికి సరిపడగా తెచ్చేసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మనకి 7 వారాల వ్రతానికి తప్పకుండా 2 కొబ్బరికాయలు కావాలి కదా. ఇంకా 2 కొబ్బరికాయలు, మనం బయట కొన్న కొబ్బరికాయలు సరిగా ఉండట్లేదండి. అవి కొట్టేసరికి నీళ్ళు ఉండకపోవటం లేకపోతే ఆరిపోవటం సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ఇంకా టెన్షన్ ఎందుకులే అని చెప్పి ఈ అయితే పచ్చి కొబ్బరికాయలు బాగుంటున్నాయి, ఫ్రెష్గా ఉంటున్నాయి కదా. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది కొబ్బరికాయ కొట్టగానే. ఇక్కడైతే ఇంకా మనం
పిండి దీపాల్లో నేను 2 ఒత్తులు వేసేసుకొని అలాగే నువ్వుల నూనె అయితే వేసుకొని సిద్ధమైతే చేసుకుంటున్నానండి. చక్కగాన మనం ఎన్ని దీపాలు పెడితే అంత నిండుగా ఉంటుంది కదా పూజా మందిరం. నేనైతే ఇక్కడ మొత్తానికి 11 దీపాలు అయితే పెడుతున్నాను. ఇక్కడ 2 పెద్ద దీపాలు పెట్టాను, ఇంకో 2 నువ్వుల నూనె దీపాలు పెట్టానండి. విశ్వసేనులకి వినాయకుడికి పెట్టుకున్నాను. ఇలా అలంకారం చేయడానికి చూస్తున్నారు కదండి. నేను ఇప్పుడు వీడియోలో క్లిప్లో చూపిస్తుంది ఫాస్ట్గా పెట్టేసుకున్నాను, కానీ నాకైతే చాలా టైం పట్టింది. ఇక్కడ ఇంకా దీపాలు మొత్తం అన్నీ సర్దేసుకొని ఉంచుకున్నాను కదా. పసుపు విఘ్నేశ్వరుని విశ్వసేనుల్ని అలాగే పసుపుతో మళ్ళీ విశ్వసేనుల్ని కూడా చేసుకోవాలి. అవన్నీ చేసేసి సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ సర్దేశానా లేదా అని చూసుకుంటున్నాను. ఫైనల్లీ పూజ దగ్గర అయితే మొత్తం సర్దేశాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూజ చేసినంతసేపు మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదువుకుంటూ, లేకపోతే శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రం అన్నా చదువుకోవాలండి. మనసంతా స్వామి పైనే నిమగ్నం చేసుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ పూజ చేస్తున్నాం కదక్క, మరి వీడియో ఎవరు షూట్ చేశారని మీరు అనుకోవచ్చు. నేనైతే స్టాండ్కి అయితే పెట్టేసుకున్నానండి. అదే వీడియో అయితే అవుతుంది. నాకు కావాల్సిన వీడియో క్లిప్స్ కట్ చేసేసి మిగిలినవి యాడ్ చేసుకుంటూ ఉంచుకున్నానండి. సో ఫైనలీ దీపారాధన కూడా అయితే చేసుకున్నాను. పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా, ఎంతో బాగా కుదిరిందండి. ఇంకా ఈ వారం అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. అనుకోకుండా ఒక ఏంటి పుస్తకంలో ఉంటుంది, పూజ అయిన తర్వాత మనం ఒక అతిథికి ఒక దంపతులకి భోజనం పెట్టాలి అని చెప్పేసి ఉంటుంది. అనుకోకుండా ఈయన ఫ్రెండ్ అయితే వచ్చారు. సో ఇంకా నేనైతే వంట కూడా చేసే ఉంది. పప్పు చుక్కకూర వండాను కదా, దానికి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేసేసి ఇంకా నెయ్యి ఆవకాయ ఇవన్నీ వడియాలు ఇవన్నీ వేసి ఆ అతిథికి భోజనం అయితే పెట్టానండి. చాలా హ్యాపీ అనిపించింది. నేను అంతకుముందు చేసిన 7 వారాల్లో ఎవరికి భోజనం అయితే పెట్టలేదు. స్వయంపాకం దానం కింద గుళ్ళో అయితే పంతులు గారికి అయితే ఇచ్చేసాను. కానీ ఈ వారం అయితే ఒక అతిథికి భోజనం పెట్టాను కదా, 5వ వారం చాలా తృప్తిగా అయితే అనిపించింది. ఫైనలీ నా పూజ అయితే ఈ విధంగా అయింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అయితే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత హారతి అయితే ఇస్తున్నానండి స్వామివారికి. కుదిరితే మీరు కూడా ఈ హారతిని కళ్ళకు అద్దుకోండి, చాలా మంచిది. మొత్తానికి ఇంకా ఫైనలీ 5 వారాలు అయితే పూజ చేసుకున్నాను కదా. ఈ రోజంతా నేను ఫాస్టింగ్ అయితే ఉంటానండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ అయితే తినలేదు. ఎందుకో కానీ మనం స్వామివారి కోసం ఉపవాసం చేసినప్పుడు అస్సలు ఆకలి అనేది ఉండదు, మనకు అది ధ్యాసే ఉండదు. మామూలుగా పుట్టి రోజుల్లో అయితే మనకి ఏడవగానే కడుపులో గంటలు మోగేస్తాయి, ఆకలేసేస్తుంది, ఏదోటి తినేయాలి ఏదోటి తాగేయాలని అనిపిస్తుంది. నాకైతే ఈ 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉంటే మాత్రం ఏమీ తినట్లేదండి, అలాగే ఉంటున్నాను. ఇంకా మా వారు కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారండి. ఆ ఒక వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 4కేమో ఆ టైంలో తాగానండి కొబ్బరి నీళ్ళు అయితే. అంతేనండి, ఇంకేమీ తినలేదు, అసలు ఏం తీసుకోలేదు. ఆ 2 తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ అయిన తర్వాత తినొచ్చులని చెప్పేసి ఇంక ఈరోజు ఏమైనా సరే ఏం తినకుండా ఉందాము అని స్వామిపై భారం వేసేసి సాయంత్రం దాకా ఉపవాసం అయితే చేశాను. మొత్తానికి మనం అనుకుంటాం ఉండగలమా లేదా అనేసి, నేను అనుకున్నాను సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండగలనా లేనా అనేసి. మొత్తానికి ఏం తినకుండా స్వామివారికి అయితే సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉన్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ధూపం అయితే వేయాలి కదా, లాస్ట్లో స్వామివారికి ధూపం కూడా ఇష్టమండి. ఇక్కడ నేనైతే ధూపం కూడా వేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా నువ్వులుండలు నైవేద్యంగా పెట్టి 7 అరటిపళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకొని తాంబూలం అయితే పెట్టుకున్నానండి. అంతేనండి, నేను ఇంకేం పిండి వంటలు అయితే చేయలేదు. ఫైనలీ నా పూజ అయితే ఇలా అయింది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ సప్త శనివార వ్రతం మీ అందరికీ నచ్చిందైతే అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫైనలీ నా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో చూస్తున్నారు కదా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో పువ్వుల మధ్యలో. ఈయన అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకారం చేస్తే అంత అందంగా ఉంటాడు. నేనైతే ఈ విధంగా అలంకారం చేసుకున్నాను, అంటూ చేయలేదు, నాకు ఏదో కుదిరినంత వరకు నేనైతే చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఎత్తుంటే పక్కన కింద వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి ఒకటే ఏడుస్తుంది.
సో పూజ అయిపోయిన తర్వాత స్వామివారితో అక్షింతలు వేయించుకోవాలి కదా. ఇంకా మా హస్బెండ్ ఉన్నారండి ఇంట్లోనే ఈరోజు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్తో అక్షింతలు అయితే వేయించుకుందామని నిల్చున్నాను. ఆయనకేమో అప్పుడు ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ మాట్లాడుతాను వెయిట్ చేయన్నారు. ఇంకా అందుకోసం అని వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ మా హస్బెండ్తో కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది కాబట్టి ఇంకా ఈయన కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించేశారండి. ఇప్పుడైతే ఈయన ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ ఈయన ఫ్రెండ్ లంచ్కి వస్తారని చెప్పాను కదా, పొటాటో ఫ్రై చేద్దామని కిచెన్లోకి అయితే వస్తున్నాను. ఇంకా నేను ఏం తినలేదండి. పిల్లలకైతే ఇడ్లీ వేశాను కదా, ఇంకా ఆయన కూడా ఇడ్లీ తినేశారు. నవ్వుకుంటున్నాను, ఆశీర్వాదం ఇచ్చారు కదా వీడియో తీస్తున్నానని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నానండి. ఇక్కడ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోతుంది. కానీ ఇది కూడా వీడియో తీద్దామని చెప్పేసి ఫుల్ వీడియో అనుకున్నాను, బట్ కుదరలేదండి. నేను మర్చిపోయాను, సగం తీసి వదిలేశాను. బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసే వరకు అయితే వీడియో తీశాను. తర్వాత నుంచి వీడియో తీయటం మర్చిపోయానండి. ఇది పొటాటో ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించాలి అని అనుకున్నాను మీ అందరికీ, బట్ నేను చూపిద్దాం అనుకున్నాను, అదైతే మర్చిపోయాను. ఇంకా ఆయన వచ్చి భోంచేసి వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా, గిన్నెలు అవన్నీ ఉంటే తోమేసి మళ్ళీ ఓపుకున్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ తను భోంచేసి బయటకు వెళ్ళిన తర్వాత గిన్నెలు అయితే చాలా పడిపోయినాయండి. అవన్నీ తోమేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ సాయంత్రానికి దీపానికి అయితే సిద్ధం చేసుకోవాలి కదా అన్నీ అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం పూజకి అయితే వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, సాయంత్రం కూడా తప్పకుండా అయితే దీపం పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ప్రమిదల్లో మూడు ఒత్తులు ఒక దాంట్లో, 4 ఒత్తులు ఒక దాంట్లో వేసి 7 ఒత్తులు అయితే దీపం అయితే పెట్టుకోవాలి. అలాగే మీకు కుదిరితే సాయంత్రం కూడా 7 అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు, 7 చిమ్లి ఉండలు నైవేద్యం పెట్టుకోవచ్చు. నేనైతే అవన్నీ చేయలేదండి. 3 అరటిపళ్ళు ఉంటే నైవేద్యంగా పెట్టాను. అలాగే చిన్న బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్లీ సాయంత్రం పూజ కూడా ఈ విధంగా అయింది. ఫ్రెండ్స్, ఇదండి ఈ సప్త శనివార వ్రతం నాకైతే ఈ విధంగా జరిగింది. మరి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మీరు కూడా చేసుకుంటున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాయంత్రం కూడా ధూపం వేయాలండి, హారతి ఇచ్చి ధూపం అయితే వేయాలి సాయంత్రం కూడా డెఫినెట్గా. ఫైనల్లీ నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.